शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ యొక్క అధిష్టాన దేవత అయినటువంటి మహాగౌరీదేవి యొక్క అనుగ్రహం అందరికి కూడాను కలగాలని చెప్పేసి ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ ప్రకృతి మనకు అందించినటువంటి అన్ని వస్తువులను కూడాను అమ్మవారికి సమర్పిస్తూ పాటలతో నృత్యాలతో అన్నిటితో కూడాను మనం చేసేటువంటి ఉత్సవమే ఈ బతుకమ్మ పండుగ. అయితే ఈ బతుకమ్మ పండుగ లోపల ముఖ్యంగా మనము అంతర్లీనంగా ఏముంది, ఈ పండుగను మనము జరుపుకుంటున్నాము, ఈ పండుగలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అంటే, మనకు అమ్మ మూలకంగా అంటే మాతృమూర్తి మూలకంగా వచ్చినటువంటి ఈ జన్మను ఆ ప్రకృతి రూపకంగా అమ్మవారు, భగవంతుని రూపంలో అమ్మవారు, వీరు ముగ్గురు కూడాను మనకు ఒక విధమైనటువంటి స్థితిని ఇస్తున్నందుకు ఈ జీవితాన్ని సుఖమయంగా ఉంచాలి అంటే, ఈ జీవితం లోపల ఒక సుఖమయమైనటువంటి అర్థాన్ని ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రార్థిస్తూ జరుపుకునేటువంటి పండుగనే ఈ బతుకమ్మ పండుగ. అయితే ఈ బతుకమ్మ పండుగ లోపల అంతర్లీనమై ఉన్నటువంటి ఈ అర్థము ఉన్నప్పటికీ ఈ బతుకమ్మ పండుగను మనము ప్రతి సంవత్సరం కూడాను సర్వపితృ అమావాస్య అంటే భాద్రపద కృష్ణ అమావాస్యతో ప్రారంభమయ్యి 9 రోజులు ఉత్సాహంగా జరుపుతూ వస్తూ ఉన్నటువంటి ఒక 9 రాత్రులు నవరాత్రులు జరుపుకునేటువంటి ఒక పండుగ బతుకమ్మ పండుగ. అంటే ఈ బతుకమ్మ పండుగ సర్వపితృ అమావాస్యతో ప్రారంభమవుతుంది. దాన్ని బతుకమ్మ పండుగ ప్రారంభ దినము అని అంటాము. మళ్ళీ 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, ఇలా 9 రోజులు మనము నిత్యం కూడాను బతుకమ్మను పువ్వులతో పేర్చి ఆ బతుకమ్మలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ మహాగౌరీదేవిని పూజించి నైవేద్యము సమర్పించి భక్తి శ్రద్ధలతో పాటలు పాడుతూ నృత్యాన్ని ప్రదర్శిస్తూ అమ్మవారికి చేసేటువంటి ఆ పూజా విధానమే ఈ బతుకమ్మ పండుగ లోపల అంతర్లీనంగా ఉన్నటువంటి విధానము. అయితే ఈ బతుకమ్మ పండుగలో ముఖ్యంగా ఈ బతుకమ్మ పూజ అన్ని దేవతల పూజల కంటే విభిన్నంగా ఉంటుంది. ఏంటంటే, ప్రతి దేవతను మనము పూజించే సమయం లోపల షోడశోపచార పూజ 16 రకాలుగా ఉపచారాలు చేస్తూ మనము ఆ భగవంతుణ్ణి, ఆ భగవతిని పూజించడం జరుగుతుంది. ఇక్కడ ఈ బతుకమ్మ పండుగలో ముఖ్యంగా మనకేంటంటే, ఇవన్నీ మంత్రాలు, పూజలు ఇవన్నీ కూడా ఉండవు. ఇక్కడ మనకు ప్రకృతి ప్రసాదించినటువంటివే అమ్మవారికి సమర్పించి మనకు అమ్మవారికి సంబంధించినటువంటి కళలను ప్రదర్శిస్తూ భక్తి ప్రపత్తులతో చేసేటువంటి పూజా విధానం ఈ బతుకమ్మ పండుగ లోపల మనకు అంతర్లీనంగా ఉంది. అయితే ముఖ్యంగా ఈ బతుకమ్మ పండుగ లోపల అంటే ఈ ఋతువు, ఈ సమయం లోపల అంటే ఈ భాద్రపద అమావాస్య నాడు ప్రారంభమవుతుంది బతుకమ్మ పండుగ. ఇది ఇలా 9 రోజుల పాటు జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే, ఈ సమయంలో అంటే ఈ శరదృతువు అమావాస్య తెల్లవారితే మనకు ఆశ్వీజ మాసం ప్రారంభమవుతుంది. శరత్కాలము, శరదృతువు
అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులు కూడాను ఇందులో మనకు ఇమిడి ఉన్నాయి. అంటే బతుకమ్మ పండుగలో 9 రోజులు జరుపుకునేటువంటి ఈ రోజులలోనే దుర్గామాతకు సంబంధించినటువంటి 9 రూపాలు కూడాను ఇందులో మనకు ఇమిడి ఉన్నాయి. అంటే అంతర్గతంగా బతుకమ్మ పండుగ, దుర్గా నవరాత్రులు సమాంతరంగా మనకు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ బతుకమ్మ పండుగ లోపల ఈ ఋతువులో మనకు ఉద్భవించేటువంటి దొరికేటువంటి పూలతో అమ్మవారిని మనం పేరుస్తాం. అమ్మవారిని మనం ఏ విధంగా పూజిస్తాము ఈ బతుకమ్మను అనంటే, ఈ కాలంలో అంటే ఈ ఋతువు లోపల ఈ సమయంలో మనకు ఏవైతే పూలు అందుబాటులో ఉంటాయో, పూలు పూచుతాయో, ఆ పువ్వులతో మనము అమ్మవారిని ఒక గోపురంగా అంటే 7 అంతస్తులు 7 మెట్లతో ఒక గోపురాన్ని నిర్మించి, గోపుర రూపంలో ఆ బతుకమ్మను నిర్మించి, అందులో మనము మహాగౌరీదేవిని పెట్టి పసుపు గౌరమ్మను ఉంచి లోపల దానికి మనకు నైవేద్యాలు అంటే ఈ ఋతుకాలోద్భవంలో అంటే ఈ ఋతువులో ఈ కాలంలో ఏవైతే పంటలు పండుతాయో ఆ పంటలతో సంబంధించినటువంటి నైవేద్యాలను తయారు చేసి అమ్మవారికి సమర్పించి, ఈ ఋతువుకు ఈ కాలానికి సంబంధించినటువంటి పాటలు పాడుతూ నృత్యాన్ని ప్రదర్శిస్తూ మనం చేస్తూ ఉన్నటువంటి విధానమే బతుకమ్మ పండుగలో ఉన్నటువంటి పూజ. అయితే ముఖ్యంగా ఇక్కడ మనకు బతుకమ్మలో ఉపయోగించేటువంటి పూలు అంటే ఈ కాలంలో మనకు ఈ ఋతువు లోపల దొరికేటువంటి పూలు ఏంటంటే గుమ్మడి పువ్వు, చామంతి పూలు, తంగెడి పూలు, తర్వాత బంతి పూలు, ఎంగిలి పూలు, ఇలా ఈ పువ్వులు మనకు ప్రధానంగా ఈ ఋతువు లోపల మనకు దొరుకుతాయి. వాటిని ప్రకృతి ప్రసాదించినటువంటి ఆ పుష్పాలతో మనము అమ్మవారిని తయారు చేస్తాం. తయారు చేసి వాటిని పూజించడం జరుగుతుంది. ఇది ఒక రకంగా మనం ఏమని చెప్పుకోవచ్చు అనంటే, ఈ బతుకమ్మ పండుగ అనేటువంటిది ప్రకృతి రూపంలో ఉన్నటువంటి ఆ అమ్మవారిని పూజించడము. అంటే అమ్మవారు ఆ మహాగౌరీదేవి సృష్టి, స్థితి, లయ ఈ 3 కారణాలు అంటే ఈ మూడింటికి కూడాను కారణభూతమైనటువంటి అమ్మవారు. అంటే ప్రకృతి అంతా కూడాను భగవంతుని యొక్క మయమే, అమ్మవారి యొక్క మయమే. కాబట్టి ప్రకృతి ఏదైతే మనకు అందిస్తుందో వాటిని మళ్ళీ అమ్మవారికి సమర్పించి మనం పూజించడం అనేటువంటిది ముఖ్యంగా ఇందులో ఈ భాగంలో అంటే ఈ బతుకమ్మ పండుగ లోపల ప్రధానంగా ఉన్నటువంటి పూజా విధానము, సంకల్పము అంతర్గతంగా లీనమై ఉన్నటువంటి విషయము. దీన్నే మనము అమ్మవారికి సమర్పిస్తూ అమ్మవారిని మనం ప్రార్థిస్తాం. ఏమని? ఈ జీవితము ఏదైతే మీరు ప్రసాదించారో ఈ జీవితము స్థిరంగా ఉంటూ సుఖమయంగా ఉంటూ మాకు అన్నీ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలన్నీ కూడాను కలగాలి అని చెప్పేసి అమ్మవారిని ప్రార్థించడమే ఇందులో అంతర్లీనంగా ఉన్నటువంటి విషయము. అంతేకాకుండా మహిళలు ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా అమ్మవారిని కోరుకోవడము, ఈ విధంగా 9 రోజులు పూజా కార్యక్రమాలు చేస్తూ ఆనందంతో పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ నైవేద్యాన్ని ప్రసాదించి మళ్ళీ ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించడం మూలకంగా అందరికీ కూడాను సుఖశాంతులు ఉంటాయి. సంతానము లేనటువంటి వాళ్లకు సంతానం అవుతుంది. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఉంటుంది. ఇది శక్తికి సంబంధించినటువంటి పూజ. బతుకమ్మ అనంటే అమ్మవారు, అమ్మవారు అనంటే శివుడి యొక్క అర్ధాంగి. కాబట్టి ఆ శివపార్వతులను పూజించడం మూలకంగా, అమ్మవారిని పూజించడం మూలకంగా భార్యాభర్తల మధ్యన అన్యోన్యత కలుగుతుంది. ఆరోగ్యకరమైనటువంటి జీవితం కొనసాగుతుంది. ఆయురారోగ్యాలు ఉండాలి అనేటువంటి ప్రార్థనతో చేసేటువంటి కార్యక్రమమే ఈ బతుకమ్మ పండుగ. అయితే మీకు సూక్ష్మంగా ఈ 9 రోజులు
ఎలాంటి పేర్లతో బతుకమ్మను పిలుచుకుంటాము మనము, ఎలాంటి పేర్లు ఉపయోగించి ఆ బతుకమ్మను పూజిస్తాము అనేటువంటి విషయం మీకు ముందుగా చెప్తాను. ఈ పండుగను 9 రోజులు మనము జరుపుకుంటాం. అంటే 9 రాత్రులు జరుపుకుంటాం. అయితే ఇందులో మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అనే పేరుతో మనము పిలుస్తూ ఆ బతుకమ్మకు పూజాది కార్యక్రమాలు, ప్రసాదాలు, పాటలు పాడుతూ, నృత్య ప్రదర్శన చేస్తూ, నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉత్సాహంగా చేసుకుంటాం. ఇది మొదటి రోజు మనము చేసుకునేటువంటి బతుకమ్మ యొక్క పేరు. ఇక రెండవ రోజు అటుకుల బతుకమ్మ అనేటువంటి పేరుతో ఆ బతుకమ్మను పిలుస్తూ అన్నీ కూడాను నైవేద్యాలు సమర్పిస్తూ, పాటలు పాడుతూ, నృత్యాలను ప్రదర్శిస్తూ, అమ్మవారికి కళలు, మనకు వచ్చినటువంటి కళలు, అమ్మవారు సమర్పించినటువంటి సంగీతం మూలకంగా మనకు వచ్చినటువంటి పాటలతో అమ్మవారిని ప్రార్థిస్తూ, అమ్మవారి కరుణా కటాక్షముల కొరకై మనము చేసేటువంటి పూజ రెండవ రోజు. ఇక మూడవ రోజున ముద్ద బతుకమ్మ అనేటువంటి పేరుతో మనము పూజిస్తాం. ఇందులో కూడాను అంతర్లీనంగా ఈ పదాలను ఉపయోగించడం మూలకంగా కూడాను అంతర్లీనకంగా ఎంతో మనకు నిగూఢమైనటువంటి అర్థము ఇందులో ఉంది. ఈ పేరుతో మూడవ రోజున ముద్ద బతుకమ్మ అనేటువంటి పేరుతో అమ్మవారిని కొలుస్తాం. నాలుగవ రోజున నానబియ్యం బతుకమ్మ అనేటువంటి పేరుతో బతుకమ్మను, ఆ మహాగౌరీదేవిని పూజిస్తాం. ఐదవ రోజున అట్ల బతుకమ్మ అనేటువంటి పేరుతో ఆ బతుకమ్మను పూజిస్తాం. ఆరవ రోజున అలక బతుకమ్మ అనేటువంటి పేరుతో బతుకమ్మను పూజిస్తాం. ఏడవ రోజున వేపాకు బతుకమ్మ అనేటువంటి పేరుతో ఆ అమ్మవారిని, మహాగౌరీదేవిని పూజించడం జరుగుతుంది. ఎనిమిదవ రోజున వెన్నముద్దల బతుకమ్మ అనేటువంటి పేరుతో అమ్మవారిని పూజిస్తాం. తొమ్మిదవ రోజు, ఇది ప్రధానమైనటువంటిది, సద్దుల బతుకమ్మ. తొమ్మిదవ రోజున సద్దుల బతుకమ్మ అనేటువంటి పేరుతో ఆ బతుకమ్మను పూజించి, పాటలు పాడి, నృత్యం ప్రదర్శించి, తర్వాత ఆ కాలంలో అంటే ఈ ఋతువు లోపల మనకు ఉద్భవించేటువంటి ద్రవ్యాలు, పంటలు ఏవైతే ఉన్నాయో వాటి మూలకంగా మనము నైవేద్యాలు చేసి అమ్మవారికి సమర్పించి అందరూ కూడాను కలిసి, తారతమ్యం లేకుండా, ఇందులో మనకు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే తారతమ్యత లేకుండా జరుపుకునేటువంటి ఒక ఉత్సవము బతుకమ్మ పండుగ. అందరూ కూడాను ఇందులో ఉంటారు. పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. అంటే వయోభేదం లేదు. ధనవంతులు ఉంటారు, పేదవాళ్ళు కూడాను ఉంటారు ఈ పూజా కార్యక్రమం లోపల. అంటే చిన్న పెద్ద, పేదరికము, తర్వాత ధనవంతులు అనేటువంటి భేదము ఉండకుండా ఉంటుంది. తర్వాత కుల మతాలకు అతీతంగా ఈ పండుగ జరుగుతుంది. అన్ని వర్ణాల వాళ్ళు కూడాను ఈ పండుగ లోపల ఇన్వాల్వ్ అయి ఉంటారు. కాబట్టి ఈ బతుకమ్మ పండుగ ముఖ్యంగా ఐకమత్యానికి ప్రతీక అనేటువంటిది కూడాను మనకు శాస్త్రం చెప్తుంది. లోకం సుభిక్షంగా ఉండాలి అనంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి అందరూ కూడాను ముందుగా కలిసిమెలిసి ఉండాలి. అది ప్రధానంగా ఈ బతుకమ్మ పండుగ లోపల మనకు అంతర్లీనంగా కనబడుతున్నటువంటి విషయం. కాబట్టి ఈ బతుకమ్మ పండుగను మీరందరూ కూడాను ఈ 9 రోజులు ఒక ఏకాగ్రమైనటువంటి చిత్తంతో అమ్మవారిపై మనస్సు నిలిపి, ఈ 9 రోజులు అమ్మవారికి మీరు పూజాది కార్యక్రమాలు చేసుకున్నట్టయితే అమ్మవారు ఆ బతుకమ్మ రూపంలో ఉన్నటువంటి ఆ మహాగౌరీదేవి మిమ్మల్ని అందరినీ కూడాను కాపాడుతూ, మీ జీవితాన్ని ఒక సుఖమయంగా ఉంచుతూ, ఆరోగ్య, సుఖ, సౌఖ్య, భోగ భాగ్యాదులన్నీ కూడాను మీకు అందించి, మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను
మీ బంధువులను అందరినీ కూడాను క్షేమారోగ్యంగా ఉంచుతుంది అనేటువంటి ప్రతీక మనకు శాస్త్రంలో ఈ బతుకమ్మ గురించి చెప్పబడి ఉంది. కాబట్టి దీన్ని మీరందరూ కూడాను శ్రద్ధాభక్తులతో ఆచరించండి. అమ్మవారి పూజ చేయండి. అమ్మవారికి సంబంధించినటువంటి అన్ని పూలు, పళ్ళు, పత్రాలు, నైవేద్యాలు ఇవన్నీ కూడాను మీకు సమకూర్చుకొని అమ్మవారిని ఒక సంతోషంగా మీరు పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. మీకు శుభం కలుగుతుంది. 5వ రోజు చేసుకునేటువంటి ఈ పండుగను అట్ల బతుకమ్మ అనే పేరుతో పిలుస్తాం. అంటే అమావాస్య నాడు ఈ బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది, సర్వపితృ అమావాస్య నాడు. తదనంతరం ప్రతిరోజు కూడాను బతుకమ్మను పూజిస్తుంటాము, పాటలు పాడుతుంటాము, నృత్య ప్రదర్శన చేస్తుంటాము, నైవేద్యాన్ని సమర్పిస్తుంటాము, అనుగ్రహాన్ని పొందుతాము. అలా ఈ 5వ రోజు చేసేటువంటి ఈ బతుకమ్మను అట్ల బతుకమ్మ అనేటువంటి పేరుతో పిలుస్తాం. అయితే ఈ 5వ రోజు చేసేటువంటి ఈ బతుకమ్మ యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది చూసినట్టయితే, మనకు ఈ ఋతువు లోపల లభ్యమయ్యేటువంటి పూలతో 5 మెట్లతో ఒక గోపుర రూపంలో శంకు ఆకారంలో బతుకమ్మను మనము తయారు చేస్తాం. అదే బతుకమ్మను మనం ప్రతిరోజు పూజ చేస్తుంటాం. కనుక ఈ 5వ రోజున పూజాది కార్యక్రమాలు అయిన తర్వాత, అందులో ఉన్నటువంటి ఆ గౌరీదేవిని పూజించిన తర్వాత పాటలు పాడడము, వలయాకారంలో ఆ గౌరమ్మ చుట్టూ, ఆ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ మనకు ఈ ప్రాంతీయంలో ఉన్నటువంటి పాటలను, ఆ బతుకమ్మను వేడుకోవడము పాటల రూపంలో, తర్వాత మళ్ళీ నృత్యము ప్రదర్శించడము, చివరిలో మనం ఏం చేస్తాము, నైవేద్యాన్ని సమర్పిస్తాము. ఈ నైవేద్యానికి అత్యంత ప్రాధాన్యత మనకు చెప్పారు బతుకమ్మ లోపల. ముఖ్యంగా ఏంటంటే ఈ నైవేద్యం అనేటువంటిది ప్రకృతికి సంబంధించినటువంటి విషయం. అంటే ఇందులో 4 ముఖ్యమైనటువంటి అంశాలు ఇమిడి ఉన్నాయి. సామాజికం, ఆధ్యాత్మికము, కుటుంబ పరంగా ఎలాంటిది ఉంటుంది అనేటువంటి ఈ 3-4 విషయాలు ఇమిడి ఉన్నాయి. గనుక ఈ 5వ రోజు మనం చేసేటువంటి ఈ బతుకమ్మ పూజ లోపల అట్లను, అంటే అట్ల బతుకమ్మ అనే పేరుతో పిలుస్తున్నాం కాబట్టి అట్లను నైవేద్యంగా మనం సమర్పిస్తాం. అయితే ఈ 5వ రోజున స్త్రీలు, మహిళలు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడాను ఏంటంటే గోధుమ పిండి లేదా బియ్యము పిండి, బెల్లము, నెయ్యి ఇవి కలిపి అట్లు తయారు చేసి ఈ అట్లను బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే ఈ అట్ల లోపల ఉన్నటువంటి ప్రాధాన్యము, అంటే ఈ నైవేద్యంలో ఉన్నటువంటి ఒక ప్రాధాన్యతను మనం చూసినట్టయితే, అట్లు మృదువుగా ఉంటాయి, అంటే మెత్తగా ఉంటాయి. మనము దాన్ని, ఈ బియ్యాన్ని, తర్వాత బెల్లము వీటిని కలిపి అట్లను తయారు చేస్తుంటాం కనుక అవి మృదువుకు నిదర్శనం, అంటే మృదువుగా ఉంటాయి, తర్వాత రుచిగా ఉంటాయి, తీపిగా ఉంటాయి. కాబట్టి మెత్తదనము, రుచికరము, తర్వాత మళ్ళీ మనకు తీపి, ఈ 3 ప్రధానంగా ఇందులో ఇమిడి ఉన్నాయి. కాబట్టి వీటిని గురించి మనం చూసినట్టయితే జీవితంలో అందరితోనూ మనము తీపిగా మాట్లాడుతూ, అంటే తీయగా మాట్లాడుతూ ఒక ఆత్మీయ భావనతో ఉండాలి అనేటువంటిది మనకిక్కడ విషయం అర్థమవుతుంది. అంతేకాకుండా అందరితో కూడాను కలిసిమెలిసి ఆప్యాయతతో మాట్లాడుతూ యోగక్షేమాలను తెలుసుకుంటూ, వాళ్ళ క్షేమము తెలుసుకుంటూ మన క్షేమము తెలియజేస్తూ ఇలా ఉండడం అనేటువంటిది ఈ నైవేద్యంలో ఉన్నటువంటి ఒక అంతర్లీనమైనటువంటి భావము. అలాంటి ఈ 5వ రోజు పండుగ లోపల మనకు ఈ విషయాలన్నీ కూడాను ద్యోతకమవుతున్నాయి. అయితే ఆచారం ఏంటి 5వ రోజున చేసేటువంటి పండుగ లోపల అనంటే, సాయంత్రం పూట అందరూ కూడా కలిసి
అందరూ కలవడము అంటే తారతమ్యం లేకుండా, చిన్నలు పెద్దలు, ధనికులు బేదలు, కుల వర్ణ అతీతంగా అందరూ కూడాను కలిసి బతుకమ్మను, పూలతో అలంకరించినటువంటి బతుకమ్మను పూజ చేసి, బతుకమ్మ పాటలు పాడి, ఆరాధించి, నృత్య ప్రదర్శన చేసి, చివరగా నైవేద్యం పెట్టి అందరికీ పంచడము అనేటువంటిది జరుగుతుంది. అయితే దీనివల్ల ఏంటి మనకు సామాజిక పరంగా ఏం జరుగుతుంది అనంటే, అందరి లోపల ఒక స్నేహభావం పెరుగుతుంది. అందరూ కలిసి నృత్యం చేస్తారు, అందరూ కలిసి పాడతారు, అందరూ కలిసి పూజ చేస్తారు, మహిళలందరూ కూడాను. కాబట్టి అందరి లోపల ఒక స్నేహభావం పెరుగుతుంది, ఐక్యత పెరుగుతుంది. ముఖ్యంగా ఐకమత్యమే మహాబలం. నారీ శక్తి అనేటువంటిది దేశ శక్తిని సూచిస్తుంది. కాబట్టి స్త్రీలందరూ కూడాను కలిసి ఉన్నట్టయితే మనకు సమాజపరంగా ఒక బలీయమైనటువంటి శక్తి మన లోపల వస్తుంది. అప్పుడు దేశం కూడాను పైకి వస్తుంది, సమాజము పైకి వస్తుంది, ప్రతి కుటుంబం కూడాను పైకి వస్తుంది. కాబట్టి ఐక్యతకు, ఆనందానికి, స్నేహానికి ప్రతీక. కాబట్టి ఇలాంటి నైవేద్యం మూలకంగా మనకు ఏంటి అనేటువంటిది మనం చూసినట్టయితే, జీవితం మొత్తం కూడాను అంటే ఏ పూజ చేసినప్పటికీ, ఏ పండుగను మనము ఆచరించినప్పటికీ కావలసింది ఏంటయ్యానంటే కుటుంబం బాగుండాలి, సమాజం బాగుండాలి. తద్వారా మనకు ఒక భవిష్యత్తు లోపల వచ్చేటువంటి జనరేషన్కి ఈ ఆచార వ్యవహారాలు మనకు తెలియాలి. తద్వారా సనాతన ధర్మము స్థిరంగా ఉండాలి అనేటువంటిదే ప్రధానమైనటువంటి లక్షణం ప్రతి పండుగ లోపల కూడాను. అయితే ఈ 5వ రోజు చేసేటువంటి కర్తవ్యం మూలకంగా, ఈ నైవేద్యం సమర్పించడం మూలకంగా జీవితం అనేటువంటిది తీపిగా జరగాలి, ఎప్పుడు కూడాను సుఖమయంగా ఉండాలి అనేటువంటిది మనకు ఇండైరెక్ట్గా ఇందులో అర్థమవుతుంది. తర్వాత మన జీవితము సంతోషంగా, మాధుర్యంగా ఉండాలి. తర్వాత వ్యవసాయదారులకు, ఈ మహిళలకు, వాళ్లకు సంబంధించినటువంటి కుటుంబము అందరూ కూడాను పంటల సమృద్ధితో ఉండాలి, అనుకూలమైనటువంటి వర్షాలు ఉండాలి. తర్వాత పంటలలో ముఖ్యంగా మనకు బియ్యము, బెల్లము, చెరుకు, మిర్చి ఇలాంటివన్నీ పంటలు కూడాను ఇమిడి ఉంటాయి. కాబట్టి వీటన్నిటికి కూడాను ప్రధానంగా కావలసినటువంటిది నీరు. ఆ నీరు పంచభూతాలలో ఒకటి. పంచభూతాలు ప్రకృతి రూపమే అమ్మవారు. కాబట్టి అమ్మవారిని మనం పూజించడం మూలకంగా మనకు ప్రకృతి కరుణించి ఇవన్నీ కూడాను వర్షాలు సకాలంలో పడి పంటలు పండుతాయి అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో అమ్మవారికి ఈ 5వ రోజున అట్లు రూపంలో నైవేద్యాన్ని సమర్పించడము అనేటువంటిది జరుగుతుంది. కనుక ఈ 5వ రోజున ముఖ్యంగా మనకు పంటలకు విశేషంగా చెప్పబడి ఉంది. కాబట్టి ఈ భూమాతను, ప్రకృతి రూపంలో ఉన్నటువంటి భూమాతను భూమాత యొక్క అనుగ్రహాన్ని మనము కోరడము, తర్వాత వర్షాలు ఇవన్నీ కూడాను సకాలంలో ఉండాలి అనేటువంటి ప్రార్థన అనేటువంటిది ఇందులో ఇమిడి ఉన్నది. కనుక ఈ 5వ రోజు చేసేటువంటి పూజ లోపల మామూలుగా ప్రతిరోజు ఏ విధంగానైతే అమ్మవారికి పూజా విధానం చేస్తామో, ఆ గోపుర రూపంలో నిర్మించినటువంటి ఆ బతుకమ్మలో అంతర్లీనంగా ఉన్నటువంటి మహాగౌరిని పూజించి తగినటువంటి పాటలు పాడి, నృత్యాలు ప్రదర్శించి ఇవి సమర్పించిన తర్వాత ఈ నైవేద్యం వెనుక ఉన్నటువంటి ఈ విశ్లేషణ మూలకంగా అమ్మవారిని చివరి లోపల మనము ప్రార్థించడం జరుగుతుంది. ఏం ప్రార్థిస్తాం అమ్మవారిని అనంటే, నా కుటుంబము బాగుండాలి, సమాజం బాగుండాలి, సౌభ్రాతృత్వము మృదుత్వంగా ఉండాలి, జీవితము కూడాను మనకు సుఖమయంగా కొనసాగాలి అనేటువంటి విషయంతో మనం అమ్మవారిని ప్రార్థిస్తాం. గనక ఆ ఏకాగ్రతతో మనము భక్తి ప్రపత్తులను ప్రదర్శించి పూజ చేయడం మూలకంగా అమ్మవారు మనకు కరుణిస్తారు. అందరికీ కూడాను కుటుంబ క్షేమాన్ని, ఆయురారోగ్యాలను ఇస్తారు. గనక
ఇది 5వ రోజు పాటించినట్టయితే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. మీ అందరూ కూడాను ఇది చెయ్యండి. ఆ మహాగౌరి రూపంలో ఉన్నటువంటి ఆ బతుకమ్మ మిమ్మల్ని కాపాడుతుంది. స్వస్తి.